ఇందులో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మళ్ళీ రాజకీయ పరంగా సెటైర్లు వేసుకుంటూ ట్రోల్ చేస్తున్న నేపథ్యం. ట్రోల్స్ అనే అంశం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. అదిగో ఎక్స్క్లూజివ్గా మన విజువల్లో కూడా కనిపిస్తున్నారు. ఆర్కే రోజా గారు. రోజా గారిని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్న వీడియోస్ ఇవి. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట. మొదటి నుంచి కూడా రోజా గారు మరి ఆ మాట తత్వమో ఆవిడ మాట్లాడే దానికి కౌంటర్లు వేయాలనో ఆవిడని ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా కూడా మాట్లాడతారు. అంతేకాకుండా ఆవిడ కూడా ఏం తక్కువ తినలేదు. ఆవిడ అదే స్టైల్లో ఉంటారు, అదే స్పీడ్లో ఉంటుంది ఆవిడని. ఆడు ఈడు ఇలాంటి వాడు అలాంటి వాడు, చంద్రబాబు నాయుడు గారిని వయసుకు కూడా విలువ ఇవ్వకుండా, అలాగే పవన్ కళ్యాణ్ గారి తోటి నటులు చిరంజీవి గారితో మంచి స్నేహబంధం ఉంది ఆవిడకి, ఆ కుటుంబంతో మంచి సన్నిహితంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ కూడా వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనేయాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రోల్ చేయడం. ముఖ్యంగా రోజా గారి మీద గతంలో వచ్చింది ఏంటంటే ఐరన్ లెగ్ ఆవిడని. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం సర్వనాశనం భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి విపరీతంగా ఆవిడని ఇబ్బంది పెట్టేవారండి. మాటల్లో కానీ లేకపోతే డైరెక్ట్గానే అనేవారు. దానికి ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజా గారు ఆవిడేదో ఆ పుణ్యస్నానాలు చేయడానికి అని చెప్పి అక్కడికి వెళ్తున్నారని ఆవిడే చెప్పారు, మేము అక్కడ ఉన్నామని. ఆ రోజే మొన్న జరిగినట్లుగా ఆ తొక్కిసలాట, ఇదిగో ఈవిడ వెళ్ళింది, ఆ తొక్కిసలాటలో చనిపోయారు. సో ఇది ఎవరి మీద అయినా సరే ఈ రకమైన మాటలు, మొన్న ఎప్పుడో ప్రకాష్ రాజ్ గారు కూడా అక్కడ ఏదో స్నానం చేస్తున్నట్లుగా తోటి ఏదో చేసి అదొకటి హడావిడి చేశారు. అంటే ప్రతీదీ కూడా ఏదో రకంగా ప్రజల్లో నాంచడానికి, వార్త రూపంలో వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికే చూసే ఈ దుస్థితి పోవాలి అన్నది ప్రతి ఒక్కరిని. అది ఎవరిని అన్నప్పటికీ కూడా అండి, రోజా గారిని అనియండి, ఇంకొకరిని అనియండి, ఇంకొకరిని అనియండి. మరి నిజంగా ఆవిడ ఐరన్ లెగ్గా? ఎవరు ఐరన్ లెగ్గులు, ఎవరు స్టీల్ లెగ్గులు, ఎవరు గోల్డెన్ లెగ్గులు, ఎవరు సిల్వర్ లెగ్గులు, ఎవరు చెప్తారండి? అంటే ప్రతిదీ కూడా ఏదో ఒక అంశం మీద ముడిపెట్టి మాట్లాడు. ఆవిడ చూడండి, ఆవిడ ఏదో ప్రశాంతంగా వెళ్తున్నది, ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం, ప్లే చేయండి. అదిగోనండి, ఆవిడ మాట అన్నారు, వెంటనే విజువల్స్ వేసేసారు. అదిగో ఆ తొక్కిసలాట, ఆవిడ ఇలాగ ఎంటర్ అయ్యాక ఇక్కడ తొక్కిసలాట జరిగింది, అందువల్ల ఇంతమంది చనిపోయారు, ఆవిడ లెగ్. ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్లు సోషల్ మీడియాలోని. విపరీతంగా ట్రోల్. అదిగో ఆవిడ ప్రశాంతంగా పుణ్యస్నానం చేస్తున్నారు, వివిఐపి కాబట్టి ఆవిడ కూడా మంచి పరిచయాలు ఉంటాయి, నో ప్రాబ్లం. ఆవిడ ప్రశాంతంగా ఆవిడేదో భక్తిపూర్వకంగా ఆవిడ స్నానాలు చేసి ఆవిడేదో పుణ్యస్నానాలు చేసుకుంటే ఆవిడ వస్తే ఆవిడ లెగ్ వల్లే ఇలా జరిగిపోయిందని చెప్పి ఆవిడని ట్రోల్ చేయడం. మరొక అంశం, ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ తొక్కిసలాట వెనకాతల చాలా అంశాలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఎందుకంటే అక్కడ చనిపోయిన వారి సంఖ్య ఎంతన్నది ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పట్లేదు. చాలా పెద్ద ఎత్తున ఈ తొక్కిసలాటలో చనిపోయారని, అంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆ మరణాలు ఉన్నాయి అని. సో దాని మీద అయితే పెద్దగా మీడియా కూడా ఎక్కువ సరే, ఇలాంటి ఈ క్రౌడ్ ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఎక్కడ దాకా ఎందుకండి, అక్కడ 100 కోట్లు అంటున్నారు, ఒకరోజే 3 కోట్లు వచ్చారంటున్నారు, 10 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు, 30 కోట్లు అంటారు, సుమారు 100 కోట్ల మంది దగ్గర అక్కడ చేస్తారంటున్నారు. పోనీ 100 కాదు, పోనీ 10 కోట్ల మందో 20 కోట్ల మందో అనుకుందాం. 20 కోట్ల మందో లేకపోతే 10 కోట్ల మందో ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు అంటే జరగకూడదు. జరగడం వల్ల చాలా దురదృష్టకరం. మన తిరుపతి ఘటన మనం చూస్తే, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం రోజున టికెట్స్ దగ్గర అక్కడ కూడా అంతే కదా. అది ఇంకా పెద్ద గ్యాదరింగ్ ఏం కాదు, లక్షలు ఏమీ లేరు అక్కడ. మరి అలాంటి ప్లేస్లోనే జరిగింది. ఇంతకుముందు గోదావరి పుష్కరాల్లో జరిగింది. అంటే దీని మీద పాఠాలు నేర్చుకోవాలి, అధికారగణం పాఠాలు నేర్చుకోవాలి, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండాలి. నిండు ప్రాణాలు కదండి, ఏదన్నా తీసుకురాగలం. ఆస్తులు పోనీ అనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఏది పోయినా మళ్ళీ తిరిగి వస్తుందని ఒక ఆశ ఉంటుంది. ప్రాణమే పోతే ఆ కుటుంబాన్ని ఏమిచ్చి ఓదార్చగలరు? ఒక పుణ్యస్నానాలకు వెళ్ళి డెడ్ బాడీ వెనక్కి వచ్చింది అంటే
ఎంత దారుణం అది. ఎవరు చేసిన పొరపాటు, ఎవరు చేసిన తప్పుకో ఎవరో బలైపోతున్నారు అన్యాయంగా. మహిళలు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఆ కుంభమేళాలో జరిగింది కూడా అసలు చెప్పి ఫిగర్లు కానే కాదు అంటున్నారు. దీనికి అక్కడ జరిగిన దానికి అసలు సంబంధమే లేదని అంటున్నారు. మరి దానికైతే ఎన్డీఏ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇది మనం అన్నది ఏం కాదు, ఎవరినో విమర్శించాలని కాదు. ఇప్పటికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రోజా గారి అంశం, ఇంకా ఆవిడ ముందుగానే నేను చెప్పినట్లుగా ఆవిడ కాలు పెట్టింది, ఎక్కడ కాలు పెడితే అక్కడ మసైపోతుంది. గతంలో కూడా ఆ రకంగానే అన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో తెలుగుదేశం పార్టీ ఏదో ఓడిపోయిందని, నెక్స్ట్ టైం అని కాంగ్రెస్లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరిగిందని, ఇలాగ నానా రకంగా ఆవిడని ట్రోల్ చేశారు. సరే అవన్నీ మర్చిపోయారు. ఈ ఐరన్ లెగ్గో ఇందాక నేను చెప్పినట్లుగా గోల్డెన్ లెగ్లో ఏవేవో అంటుంటారు. అనడానికి ఏముంది, నరం లేని నాడికి ఏదన్నా అనొచ్చు. ఇప్పుడు ఆవిడేదో పుణ్యస్నానానికి వెళ్తే మళ్ళీ రోజా గారి టార్గెట్గా మొదలయ్యింది. మనం మినిస్టర్ ఇచ్చారు, అందుకనే 11కి వాళ్ళు పరిమితం అయిపోయారు. ఎందుకు రోజా గారి మీద ఈ రకమైన, అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం ఏదో మనకు అవకాశం ఉందని చెప్పి ఈరోజు ఒకరి మీద మనం మాట్లాడితే అది కంటిన్యూగా మనకి తిప్పి కొడుతూనే ఉంటుంది, రివర్స్ పడుతూనే ఉంటుంది. అదే ఈరోజు ఆర్కే రోజా గారికి జరుగుతున్న నేపథ్యం. ఆవిడ ఏం మాట్లాడినా ఏం చేసినా సోషల్ మీడియా సిద్ధంగా ఉంది. అది మరి టీడీపీ అకౌంట్స్ నుంచి వెళ్తున్నాయో, జనసేన అకౌంట్స్ నుంచి వెళ్తున్నాయో, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆవిడకి పడిన వాళ్ళే వేస్తున్నారు, ఇవన్నీ కూడా వేరే అంశాలు. కానీ ట్రోల్స్ మాత్రం తారాస్థాయికి చేరుకొని ఐరన్ లెగ్ రోజా దెబ్బకి యూపీలో కూడా మృత్యుకోశ మోగుతుంది. ఇది దీన్ని సరే ఆవిడ ఆ రకంగా అనడం కూడా మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ప్రజాశ్రేయస్సు కోసమో, లేకపోతే ప్రభుత్వాల ముందు జరిగిన అన్యాయాలు అక్రమాలని చూపడానికో, లేకపోతే మంచి చెప్పడానికి ఉండాలి. కానీ ఈ రకంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుండి ఆవిడేదో పుణ్యస్నానానికి వెళ్తే ఐరన్ లెగ్ వెళ్ళింది అందుకని ఎంతమంది చనిపోయారని ఈ రకంగా చేయడం అన్నది మంచిది కాదు అన్నది కొంతమంది మాట్లాడేది. రోజాని ఏమన్నా తప్పులేదులే అని చెప్పి కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే వాట్సాప్ గవర్నెన్స్ బాబు చంద్రబాబు నాయుడు గారు మార్కు పడుతుందా, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి గారు సవాలు విసురుతున్నారండి. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. నువ్వేం చేస్తున్నావు తానా అంటే తందానా అనే క్యారెక్టర్ ఇది అని ఇప్పుడు కూడా అంటున్నారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండగా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక జగన్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. మరి ఆ కోర్ టీం ఉంటుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, అయోధ్యరామ్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారట, సజ్జల గారు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. మరి ఆయన ప్లాన్ ఏంటి? ఇక జనసేన ప్లేనరీలో అసలు రాజకీయం మొదలవుతుంది అని వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ తీర్థం కానీ జనసేన తీర్థం కానీ పుచ్చుకుంటున్నారు. మరి తెలుగుదేశంతో ఇన్నాళ్ళు వైరు ఉన్న వాళ్ళు పక్క పార్టీలకు వెళ్ళిపోతే టీడీపీ ఏం చేయగలదు? అందుకని అరెస్టులు అవ్వట్లేదు. అది ఇది ఒకటే అన్నట్లుగా వస్తున్న ప్రచారం. మరి దీన్ని ఏ రకంగా ఛేదిస్తారో చూడాలి. లేకపోతే బీజేపీయే ఇది కొత్త ప్లాన్ వేస్తున్నది 2029 కానీ మరొక ప్రచారం జరుగుతుంది.